మనీ లాండరింగ్ కేసులో 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తరలించారు. అక్కడ మిగిలిన ఖైదీల మాదిరిగానే కేజ్రీవాల్ దినచర్య ఉండనుంది. అల్పాహారంలో భాగంగా ఆయనకు టీ, కొన్ని రొట్టె ముక్కలు ఇవ్వనున్నారు. కాలకృత్యాలు పూర్తయిన తర్వాత కోర్టు విచారణ ఉంటే తీసుకువెళ్తారు. లేదంటే కేజ్రీవాల్ తన న్యాయ బృందంతో సమావేశమయ్యేందుకు అనుమతి ఉంది. ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్య భోజనం ఇవ్వనున్నారు. పప్పు, కూర, అన్నం, 5 రొట్టెలు ఆహారంగా ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సీఎం తన గదిలోనే ఉండాలి. మధ్యాహ్నం 3:30 ఒక కప్పు టీ, 2 బిస్కెట్లు ఇస్తారు. సాయంత్రం 4 గంటలకు మళ్లీ తన లాయర్లతో సమావేశం అవ్వచ్చు. సాయంత్రం 5:30 రాత్రి భోజనం అందిస్తారు. రాత్రి 7 గంటలకల్లా మళ్లీ సెల్కు పంపిస్తారు. కేజ్రీవాల్ కి టీవీ చూసే సదుపాయం ఉంది. 18 నుంచి 20 ఛానళ్ల వరకు చూసేందుకు అనుమతించారు. 24 గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతున్నందున రెగ్యులర్ చెకప్లు చేయనున్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా ప్రత్యేక డైట్ ఇవ్వాలని ఆయన లాయర్లు అభ్యర్థించారు. ఇక కేజ్రీవాల్ వారానికి 2 సార్లు తన కుటుంబ సభ్యులతో మాట్లాడొచ్చు. జైల్లో తనకు రామాయణం, భగవద్గీత అనే పుస్తకాలను అందించాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనకు కోర్టు అంగీకరించిందా లేదా అనేది స్పష్టత లేదు. ఇక ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రస్తుతం ఇదే కారాగారంలో 1వ నంబర్ జైల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు 5వ నంబర్ కేటాయించారు. మరో ఆప్ నేత సత్యేందర్ జైన్ 7వ నంబర్ సెల్లో ఉన్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో తన భర్తను జైల్లో ఉంచడమే బీజేపీ లక్ష్యమని కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ ఆరోపించారు. ఆయనను అరెస్ట్ చేసి 11 రోజుల పాటు ప్రశ్నించారని, కోర్టు కేజ్రీవాల్ ను దోషిగా ప్రకటించలేదని ఆమె పేర్కొన్నారు. మళ్లీ ఆయనను జైల్లో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. బీజేపీ నియంతృత్వానికి ప్రజలు తగిన సమాధానం చెబుతారని సునీత పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న సమయంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గ సహచరులకు ఆదేశాలు జారీ చేసిన ఘటనపై తన నోట్ను ప్రత్యేక కోర్టుకు సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు ఈడీని ఆదేశించింది. ఈ అంశంలో అవసరమైతే ఆదేశాలు జారీ చేయాలంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మిత్ పిఎస్ అరోఢాలతో కూడిన ధర్మాసనం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తికి సూచించారు. ఈడీ కస్టడీ నుంచి ఆదేశాలు జారీ చేయకుండా కేజ్రీవాల్ ను నిరోధించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యాన్ని విచారిస్తూ ధర్మాసనంపై ఈ మేరకు పేర్కొంటూ పీల్ను పరిష్కరించింది. అరవింద్ కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తరలించినప్పటికీ, ఆయన ఎన్ని రోజులు అక్కడ ఉన్నప్పటికీ ఆయనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆప్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాబోయే